ఓం నమ శివాయ. భక్తులారా, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రం పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయ స్థల పురాణం గురించి. శివుని మహిమలు ఎన్నెన్నో, కానీ ఈ క్షేత్రానికి ప్రత్యేకత మరింత గంభీరంగా ఉంటుంది. స్థల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఇప్పుడు. పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఓ పవిత్ర గ్రామం. ఇది మహానుభావుల జన్మస్థలంగా, దేవతల విహార స్థలంగా ప్రాచీన కాలం నుంచే ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కుక్కుటేశ్వర ఆలయం శివునికి అంకితమైన ఆలయాల్లో ఎంతో గొప్ప స్థానం పొందింది. ఇక్కడ శివుడు కుక్కుటేశ్వరుడు అనే రూపంలో దర్శనమిస్తాడు. కుక్కుట అనే మాటకు అర్థం కోడి. శివుడు ఇక్కడ కోడి రూపంలో ప్రబల శత్రువులను సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు స్థల పురాణ కథ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి విఘాతం కలిగించేందుకు తారకాసురుడు వంటి అసురులు అడ్డుపడతారు. దేవతలందరూ భయంతో శివుణ్ణి ఆశ్రయిస్తారు. అప్పుడు శివుడు కోడి రూపంలో అవతరించి ఆ అసురులను సంహరించాడు. శత్రు సంహారం తర్వాత అక్కడే స్వయంభుగా శివలింగ రూపంలో వెలిశాడు. అప్పటి నుంచి ఆయన్ను కుక్కుటేశ్వర స్వామిగా పూజిస్తూ వస్తున్నారు. ఇది ఒక శక్తిపీఠంగా కూడా పరిగణించబడుతుంది. ఈ స్థలానికి మరో విశేషత ఏంటంటే, ఇది శ్రీ దత్తాత్రేయ స్వామివారి జన్మ స్థలమైన శ్రీపాద వల్లభుని స్థలం కూడా. అంటే ఇది శైవ, శక్త మరియు దత్త సాంప్రదాయాల మేళవింపుతో ఉన్న ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఇక్కడ స్వామివారి ఆలయం చాలా ప్రాచీనంగా, కళాత్మకంగా నిర్మించబడింది. గర్భగుడిలో స్వామివారి లింగం భూమిలోంచి స్వయంగా వెలిసిందని చెబుతారు. ఆ లింగంపై శశి వంటి గుర్తు ఉంటుంది. ఇది చంద్రునికి సంకేతంగా భావిస్తారు. స్వామివారి వెంట అంగసేవకులు, పార్శ్వదేవతలు కూడా కనిపిస్తారు. ఆలయం ప్రధాన ద్వారానికి ఎదురుగా కోడి రూపంలో ఉన్న ఒక విగ్రహం ఉంటుంది. ఇది శివుని కోడి అవతారానికి గుర్తుగా ప్రతిష్ఠించబడింది. ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా కొలవబడుతున్నారు. అమ్మవారు త్రిపుర సుందరిగా మరియు జగదాంబ రూపంలో భక్తుల కష్టాలను తొలగించే దేవిగా సేవలు అందుకుంటున్నారు. ఉత్సవాలు, విశ్వాసాల గురించి మాట్లాడుకుందాం. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, మాఘ పూర్ణిమ, కార్తీక మాసం వంటి సందర్భాలలో ఆలయంలో గొప్ప ఉత్సవాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా మాఘమాసంలో జరిగే కుక్కుటేశ్వరుని జాతర ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతుంది. భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే అనారోగ్యం పోతుందని, దోషాలు తొలగిపోతాయని, పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. శివుని కోడి అవతారం చూసిన క్షణమే మన పాపాలను కరిగిపోతాయనే విశ్వాసం. ఇంత ప్రాముఖ్యత కలిగిన క్షేత్రాన్ని ఒకసారైనా జీవితంలో దర్శించుకోవడం మనకు ఆధ్యాత్మిక శ్రేయస్సుని అందిస్తుంది. కుక్కుటేశ్వర స్వామిని మనసారా ధ్యానించి ఆయన ఆశీస్సులు కోరితే జీవితానికి కొత్త వెలుగులు వస్తాయి. ఇక్కడి ఆలయం చారిత్రాత్మకంగా ఎంతో పురాతనమైనది. ప్రతిరోజు శుద్ధంగా పూజలు జరుగుతాయి. ముఖ్యంగా శివరాత్రి, నవరాత్రులు, కార్తీక మాసం రోజుల్లో భక్తుల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ ఒకే సమయంలో శివ, శక్తి, విష్ణు త్రిమూర్తులకు సంబంధించిన పవిత్ర క్షేత్రంగా గుర్తింపు పొందింది. అమ్మవారి ఆలయంతో పాటు ఈ ఉప ఆలయాలను కూడా దర్శించవచ్చు. కుక్కుటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ భవానీ శంకరుల ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, నవగ్రహాల ఆలయం, శనీశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. గోమాత మన సంస్కృతికి ఆధ్యాత్మిక స్తంభం. గోశాల ఇది కేవలం పశువుల ఆశ్రయం కాదు, మన ధర్మానికి నిలుపుదల చేసే పుణ్యక్షేత్రం. పురాణాల ప్రకారం దక్షయజ్ఞం తర్వాత సతీదేవి శరీర భాగాలు భూమిపై పడినప్పుడు, అంటే భుజం భాగం పిఠాపురంలో పడింది. అదే కారణంగా ఇది 18వ ప్రధాన శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ అమ్మవారిని పురుహూతిక అని పిలుస్తారు. పురుహూతిక అనే పేరుకు కారణం ఇంద్రుడు, అంటే పురుహూతుడు తన అపరాధాన్ని ప్రాయశ్చిత్తంగా ఇక్కడ అమ్మవారిని ఘనంగా పూజించడానికి చెబుతారు. ప్రస్తుత కాలంలో ఆలయ విశేషాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇప్పటికీ ప్రతిరోజు నిత్య పూజలు, అమ్మవారికి ప్రత్యేక సేవలు జరుగుతున్నాయి. నవరాత్రులు, పూర్ణిమ, శివరాత్రి సందర్భాలలో వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు.
ఆలయం దగ్గరే కుక్కుటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఇది శివునికి అంకితమైన దేవాలయం. పురుహూతిక అమ్మవారు దర్శనం వల్ల శక్తి, ఆత్మబలం, దోష నివారణ కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ దేవాలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రసాదాల కౌంటర్ మరియు స్నానవాటిక, కేశఖండన శాల వంటి ప్రదేశాలు, విభాగాలు ఉన్నాయి.